ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో జూలై నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? సో ప్లస్లు మైనస్లు ఈ నెలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి గురుగారు వీళ్ళకి? కర్కాటక రాశి జూలై మాసం 2026 సంవత్సరం. ఇది వీరు ఖచ్చితంగా మనకి ఇందులో రెయిన్బోస్ ఉంటుంది అన్నమాట. అంటే పెన్నుల్లో 4 రకాలు మనం ఎక్కువగా వాడుతున్నది బ్లూ, ఎక్కడైనా వాడేది రెడ్, ఇంకొకటి ఏంటంటే మనం ఏం వాడతాం, గ్రీన్ వాడతాం. లేదు గవర్నమెంట్ సంబంధించిన సిగ్నేచర్స్ ఏం చేయాలంటే బ్లాక్ వాడతాం. ఈ 4 పెన్నులు కూడా ఒక దగ్గరే ఉండేవి అంటే ఎక్కడ ఉంటాయి? హెడ్ మాస్టర్ దగ్గర ఉంటాయి, లేదా కలెక్టర్ లాంటి జాబ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఏమవుతారనేది. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పటికీ కొన్ని గ్రహాలు ఒక్కొక్క స్థానంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది అయి తీరుతుంది. మనం ఎన్నో రోజులు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నారు పోస్తాం, మొక్క వేస్తాం, ఎన్నో రకాలుగా ఎరువు వేస్తాం, బలం ముందు వేస్తాం, ఎన్నో రకాలుగా పిచికారీ చేస్తుంటే అది మొక్క ఆ బలాన్ని పెట్టి పెరుగుతూ ఉంటుంది. ఒక రోజులో అయిద్దా? మీరు ఎన్నైనా చేయండి, ఒక రోజులో అయిద్దా? టైం పడుతుంది దానికి. ఆ టైం ప్రకారంగానే అది పెరుగుతుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఇంకా ఓర్పు, ఓపిక, సహనము ఇవన్నీ కూడా వారిలో పెట్టుకొని అలానే మొండితత్వము, మూర్ఖత్వము, అమాయకత్వము, ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్ని గుణాలు వీరి దగ్గర ఉంటాయి. అన్ని లక్షణాలు అన్నమాట. ఒక హోటల్కి వెళ్తే ఒక వెయిట్ టీ ఏంటి అంటే దాంట్లో షుగర్ ఉంటుంది, టీ పొడి ఉంటుంది, పాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. గ్లాసులో పోసి టీ ఇస్తారు. ఎంత అద్భుతంగా మనం తాగేసి వస్తామో అంటే శభాష్ అని చెప్పి డబ్బులు ఇచ్చి వస్తాం. అదేవిధంగా ఎలా అయితే టీ ఉంటుందో అదేవిధంగా కర్కాటక రాశి వారి మనస్తత్వం, మైండ్ తత్వం అందరికీ కూడా ఒకేలా ఉంటుంది. నువ్వు పేదవాడు నువ్వు ఒకలాను, ఉన్నవాడు ఒకలాను ఉండదు. ఏదైనా పని ఉందంటే చేయాలనుకుంటే హార్ట్ఫుల్గా చేసేస్తారు, చేయకూడదు అనుకుంటే దగ్గర కూడా రానివ్వరు. వాళ్ళకి ఏంటంటే నచ్చితే ఎక్కడ దాకా వెళ్తారు, నచ్చలేదంటే మాత్రం దగ్గరికి అసలు కన్ను ఎత్తి చూడడం కూడా చూడరు. ₹1,00,00,000 కాదు, 100 కోట్లు ఆడ పోసినా కూడా లెక్క చేయరు, వాటిని పక్కన పట్టించుకుంటారు. అలాంటి కర్కాటక రాశి వారికి మరి గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు గురువు కర్కాటక రాశిలో ఉన్నారు. గురువు వల్ల అయితే ఇప్పుడు ఏం కాదు. అక్టోబర్ 31 వరకు కూడా పెళ్లి చేసుకోవడం మంచిది. ఇది అసలు ఆ కర్కాటక రాశి వాళ్ళు పెళ్లి గురించి మర్చిపోవాలి అసలు ఈ సంవత్సరం. వేరే విషయాలు అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఇటీవల కాలం వరకు కూడా మనకి ఎప్పుడు జూలై 6 వరకు 5వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. జూలై 5, 6 తారీఖులు మనకి సింహరాశికి రావడం జరిగింది. సింహరాశిలో కేతుతో పాటు ఉన్నాడు శుక్రుడు. కాబట్టి ఇది 14వ తారీఖు మళ్ళీ మిథున రాశికి మారేటువంటి రవి భగవానుడు. దీంతో మళ్ళీ శుక్రుడు, రవి మారడంతో పాటు ఇక్కడ మనకి కుజుడు కూడా మారుతున్నాడు. కుజుడు మేషరాశి నుంచి వృషభ రాశికి వస్తున్నాడు. ఇది కూడా ఈ జూలై మాసం మొత్తం కూడా గ్రహాల యొక్క స్థితిగతులు ఇలా ఉండడం ద్వారా వీరికి ఎక్కడైనా గొడవలు అవడం కానీ, కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కానీ, డబ్బు ఎక్కడైనా రావాల్సింది కానీ, ఆరోగ్యం సహకరించక బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా సమసిపోతాయి. ఈ నరఘోష, నరదిష్ట ఎక్కువగా ఉన్నాయి, శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మా భార్యనో భర్తనో ఏదో చెడు క్రియలు చేపించి వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు గురుగారు, ఏం చేయాలి అనే పరిస్థితి అర్థం కావట్లేదు అనుకునే పరిస్థితి చాలా మంది అనుకుంటుంది గురుగారు, ఏం చేస్తున్నారు? ఇది ప్రపంచంలో ఒకరి సమస్య కాదండి. మనం ఎక్కడున్నా కూడా మనతో పాటు వచ్చి ఉంటే మన షాడో ఖచ్చితంగా ఏ దేశంలో వెళ్ళండి మీరు, మన షాడో మనం వెనకనే వస్తున్నది. అదేవిధంగా మనం అంటే పడని వాళ్ళు కానీ, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ, మనం ఎదుగుతున్నామే అని కుళ్ళు, రంది, కుతంత్రాలతో ఉండేవారు కానీ ఉంటుంటారు. ఇది ప్రపంచంలో కాదండి, ఎక్కడైనా ఉంటారు. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి అనుకున్న కాదు, మన ఇంట్లో వాళ్ళే ఉంటారు. బంధుమిత్రులు, స్నేహితులే చాలు మన నాశనానికి. ఇలాంటి వారందరూ కూడా మన ఎదుగుదల తట్టుకోలేక ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్ వచ్చి కానీ బాగలముఖి, భానుమతి యక్షిణి ఇలాంటి స్పిరిట్ లాంటివి చేపించి అష్టదిబంధన పాలు చేసి జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేస్తారు. మనం ఏమనుకుంటామంటే అది జాతక ప్రకారంగా నా దశ బాగాలేదు, నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నేను ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాతోటి వాళ్ళకి ఎంత బాగా వెళ్తున్నారు. దాంతోపాటు పిల్లల్ని కిడ్నాప్ చేయడం, పిల్లల్ని ఎత్తుకుపోవడం, అపహరించడం, ఇవన్నీ కూడా ఒక బాధ పెట్టేటప్పుడు ఇంకో బాధ, ఒకటి పెట్టి ఇంకో బాధ, అన్నీ అయిపోతే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎప్పుడు పోతే నాకని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతుంది. వీరందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే జాతకంలో ఏముండదు, దశల్లో ఏముండదు, అంతదశల్లో ఏముండదు. ఇవన్నీ కూడా కేవలం ఎక్కడ ఉంటుంది అంటే మానవ గ్రహాలు మనమేం చేయించేటువంటి వ్యత్యాసాల మీద ఉంటాయి. ఏదైనా గురు దగ్గరికి వెళ్ళి మన మీద అష్టదిబ్బంది చేస్తారు. ఆ తర్వాత మనం జీవితంలో ఎదగలేం, ముందుకు వెళ్ళలేం, అసలు నేలంటిపోతాం. ఎన్ని కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్న రూపాయి ఉండదు, మన దగ్గర ఏం చేయలేం.
మైండ్ పనిచేయదు, మనసు పనిచేయదు, ఆలోచన ఉండదు, చికాకు, కోపం, ఇరిటేషన్ అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏదైనా ఉంది అంటే మన మీద ఏదో చేపిస్తున్నారని అర్థం. అది ఎవరైనా కానీ మన మీద ప్రయోగం జరుగుతుందని అర్థం. అలా ఏమైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం అయితే సూచించబడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఎన్నో రకాలైన వస్తువులు ఉంటాయి. వారు మన దగ్గరికి రావాలని ఏం లేదు. వారి సమయాన్ని బట్టి మనకి కాంటాక్ట్ అయితే కనుక స్కిన్ మీద కానీ మనకి కాంటాక్ట్ అయితే వారి సమస్య ఏముంది, అసలు ఆ సమస్య పరిష్కార మార్గంగా మంత్రం చేసి ఏ వస్తువు వారికి పంపించాలనేది కూడా మనం సిద్ధంగా చెప్పేదానికి ఉన్నాము. అలానే ప్రతినిత్యం కూడా వారు అవకాశం ఉంటే 2-3 రోజులకు ఒకసారి అయినా సరే తెల్లవాళ్ళు, నల్ల నువ్వులు, ఈ 2 గసగసాలు, ఈ 3 కూడా చిటికెడు చొప్పున కలిపేసి దాంట్లో తల చుట్టూ దిష్టి తీసుకోవాలి. తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా దూరంగా పడివేయాలి. ఇలా చేసినట్టయితే వారి మీద నరదిష్టి, నరగోష తగ్గుతుంది. పిత్తు దోషాలు, కాలసప్తం, నాగదోషం ఉంటే కనుక మీరు రాహుకి ఏదో పూజ చేయించుకోండి. ఈ మాసంలో కరెక్టే సరిపోతుంది. అలానే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గురువు అక్టోబర్లో ఉన్నారు కాబట్టి మనకు అంతా కలిసి రావాలనుకుంటే కనుక ఈ కర్కాటక రాశి వారు ఎల్లో సఫేర్ పెట్టుకోవాలి. స్టోన్ ఎల్లో సఫేర్ ఒక 2.53 క్యారెట్స్ చూపుడు వెలుగు పెట్టుకోవాలి. వెండిలోనే పెట్టుకోవాలి. అది కూడా ఫోన్ చేస్తే మంత్రం ఇస్తాను. స్టోన్ వాళ్ళు తెచ్చుకుంటే మంత్రం ఇస్తే స్టోన్ కావాలంటే సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎన్నో రకాల వస్తువులు సంప్రదించేస్తే వారికి చెంతగా చేర్చేటువంటి సదవకాశం కూడా ఉంది. దీంతో పాటు ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క 2026 సంవత్సరం జూలై మాసంలో విదేశానికి వెళ్ళాలంటే మాత్రం కొంచెం అక్టోబర్ వరకు ఆగితే అప్పుడు విదేశానికి వెళ్ళొచ్చు. చదువుకి అయితే మాత్రం కొంచెం బాగానే ఉంది కాబట్టి ఇంజనీర్ సైట్లో వెళ్ళొచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే డబ్బులు ఇవ్వడం వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఏదైనా మోకాళ్ళ నొప్పులు కానీ, మోచేతి నొప్పులు కానీ, కాళ్ళు చేతి గుంజడం కానీ, అలానే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ ఇవన్నీ ఉన్నా కూడా కొంతమేర వీరికి అనేజీ అనేది తగ్గిపోతుంది, బద్ధకం అనేది తగ్గిపోతుంది. కాబట్టి వీరు ఎవరిదైనా మాట్లాడేప్పుడు ఆచి చూసి కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి. రెండోది విషయం ఏంటంటే కనుక ఎక్కడైనా గొడవలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటక రాశి వారికి బాగానే ఉన్నాయి, కానీ మిశ్రమ ఫలితాలు అయితే బాగా చూపిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 31 తర్వాత అయితే వీరికి అద్భుతంగా ఉంటుందండి. ఇక వీరు అనుకున్న జీవితానికి ముందుకు వెళ్ళడం కానీ, విదేశానికి కానీ, చదువుకోవడానికి కానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ, పిల్లల్ని కనేదానికి, పెళ్లి చేసుకున్న వారి పిల్లలు కనేదానికి కానీ, జీవితంలో ముందుకు వెళ్ళడానికి కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఉద్యోగాలు కానీ అన్నిట్లోనూ బాగుంటుంది అక్టోబర్. ఈ అక్టోబర్ వరకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలతో ఉండాలి. పెళ్లి మాత్రం చేసుకోకూడదు. ఇంక తప్పదు. లవ్ ఉంది అనుకుంటే కనుక మన అబ్బాయి మన అమ్మాయి అయితే అనిపించుకోవచ్చు, కనుక లవ్ కూడా అంత సక్సెస్ అయితే అవ్వదు. దీనితో పాటు ఇప్పుడు వీరు ఈ యొక్క జూలై మాసంలో కనుక వ్యాపారం ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు 24వ తారీఖు తర్వాత ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కాకుండా పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. శారీ షాప్ కానీ, బోటిక్ కానీ, ఫ్యాన్సీ కానీ, కాస్మెటిక్స్ కానీ, అలానే 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి షాప్స్ వీరికి అద్భుతంగానే కనపడుతూ ఉన్నాయి. అలానే కాఫీ షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వాటిలో, ఫుడ్ కోర్ట్స్లో కూడా వీరికి చాలా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షాప్స్ కూడా వీరికి బాగానే ఉన్నాయి కాబట్టి అవి కూడా వీరు పెట్టుకోవచ్చు. ఇంకా కూడా కార్లు షోరూమ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ షోరూమ్స్, కార్ల షోరూమ్స్ ఇలాంటి షాప్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే ఏదైనా చదువుకునే వారికి అయితే కనుక ఈసీ ఇలాంటి రూట్లో వీరు కొత్తగా ఇప్పుడు అందరూ కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళైతే ఈసీఈ తీసుకోవచ్చు. పాలిటెక్నిక్ వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు అయితే మరి వాళ్ళకే తెలియాలి. కర్కాటక రాశి వారు ఎక్కువ శాతం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. కర్కాటక రాశి వారు పోటీ పరీక్షలు పాస్ అయ్యేదానికి ఎక్కువ ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి ఇక పాలిటెక్నిక్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ ఎవరైనా రాసి, బీడీ లాంటి, మీట్ లాంటి ఎగ్జామ్స్ ఎవరైనా రాసుంటే కనుక వారికి ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. సీట్ వస్తుంది కానీ గురువు గారు చెప్పిన చదువుకోకుండా ఉండకూడదు. వారు చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. చాలా మందికి రావట్లేదు అంటే వారి మీద జరుగుతుందని అర్థం. కాబట్టి జాతక ప్రకారంగా ఏది ఉండదు. సినిమా, రాజకీయాల్లో ఉన్న ప్రముఖుల పరిస్థితి ఏంటి? కర్కాటక రాశి వారికి సినీ రంగం అయితే అంత పెద్దగా బాగలేదు, కానీ రాజకీయ రంగం అయితే మాత్రం పదవులు అయితే రావు, కానీ పర్వాలేదు. ఒక స్థాయి అయితే ఖచ్చితంగా వీరు ఉన్నారు అని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 16వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఆల్రెడీ ఇంతకు ముందే రాజకీయంలో ఉండి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మాత్రం 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే పొరుగు ప్రఖ్యాతి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీరికి కావాలని వనరులు కూడా వస్తాయి, కానీ పదవులు మాత్రం రావు. పదవులు రావాలంటే అక్టోబర్ 31 తర్వాత మాత్రమే. అప్పటిదాకా కొంచెం వేచి ఉండాల్సిందే, ఓర్పుతో ఉండాల్సిందే. ఈ ప్రాపర్టీస్ కొనుక్కోవాలనే ఆలోచన ఎంతవరకు ఫలిస్తుంది? ఇప్పుడు అక్టోబర్ 31 వరకు నా సజెషన్ అయితే మాత్రం అంత పెద్దగా కర్కాటక రాశి వారికి అనిపించట్లేదండి. ఇక కూడా దేవుడి ఆరాధన అయితే వీరు తీసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడాను. ఏ ప్రాపర్టీస్ కొన్ని కొనడం కానీ ఇలా అమ్మడం లాంటివి ఏం చేయకూడదు. లాస్ అయిపోతారు, నష్టపోతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు నమ్మారంటే మాత్రం మోసపోతారు ఖచ్చితంగా. కాబట్టి అలాంటి ఏది నమ్మకూడదు. బోగస్ మాట అసలు నమ్మకూడదు. దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళకూడదు. అవన్నీ కూడా మనకి మూడుగెత్తిన తాటిగా పడింది అంటారు. అంటే ఆల్రెడీ మనకు సమస్యలు ఉన్నాయి, మళ్ళీ ఇంకో దొంగ స్వామి దగ్గరికి వెళ్తే ఇంకో సమస్య కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఆశ చూసి వెళ్ళాలి, ఆశ చూసి ముందుకు వెళ్ళాలి. మనకి ఫీవర్ వచ్చిందంటే ఆర్ఎంపీ సరిపోతాడు. నేను ఆర్ఎంపీ లాంటి వాడిని, సరిపోతాడు. పెద్ద పెద్ద స్వాముల దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్తే డబ్బులు పోతాయి ఊరికనే, అక్కడేం ఉండదు పని.
కాబట్టి అట్లాంటి ఏమీ చేయకుండా వీరి దేవుడి ఆరాధనలో ఉండండి, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యం అయితే కొంచెం బాగానే పర్వాలేదు, ఇంతకు ముందు మీద పోలిస్తే పర్వాలేదు అనుకోవచ్చు. అలానే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం నిలకడగా ఉండాలి. ఎవరికైనా అడిగితే డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివి చేయకూడదు. 10 రూపాయలు అడిగితే 2 రూపాయలు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు, మళ్ళీ అడిగేంత ఇవ్వకూడదు. కాబట్టి వీరు అప్పులు చేయకపోవడం మంచిది, అప్పులు ఇవ్వకపోవడం మరీ మంచిది. గురుగారు, మరి విశేషంగా ఈ మాసంలో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఒక విషయం ఏంటంటే, మనం అనుకున్నట్టుగా నిన్నో మనకి మంత్రోచ్చారణ చేసిన వస్తువు వారి చెంతకి చేరుస్తాము. దాంతోపాటు వీరికి కర్కాటక రాశి మంగళవారం బాగుంటుంది, అలానే గురువారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా మంచి పని కోసం చేయాలంటే మంగళ గురువారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు కలిసి వచ్చే కలర్ వీరికి ఊదా కలరు, ద్రాక్ష కలరు, అలానే స్కై బ్లూ కలరు, అలానే రెడ్ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అలానే వీరికి లక్కీ నెంబర్ 7, 9 ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి ఈ మాసం మొత్తం కూడా. కాబట్టి దాంతోపాటు ఇప్పుడు దేవుడి అనుగ్రహం కావాలి. ఈ దేవుడి అనుగ్రహం హనుమాన్ మందిరంలో కుంకుమ, ఇది మనకి హనుమాన్ సింధూరం ఉంటుంది కదా, అది ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, అలానే హనుమాన్కి సంబంధించినటువంటి నువ్వుల నూనె ఒక 1/2 కిలో తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమునికి దానం ఇచ్చేసేయాలి. ఇలా దానం ఇచ్చుకుంటే మీకు అన్ని రకాల సానుకూల పడుతుంది. అలానే గారెల దండ కానీ ఆకు పూజ కానీ చేయించుకోవాలి హనుమాన్ మందిరంలో. ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఒక చిన్న పని చేస్తున్న వల్ల. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.